Hi children, welcome to Vedas online classes. In the previous videos, we already discussed about the three relief divisions. One is Himalayas. Himalayas again divided into three types: Greater Himalayas, Lesser Himalayas, and Shivaliks. Next, second one, Indo-Gangetic Plains. So Indo-Gangetic Plains again divided into three types: western part, eastern part, and central part. Next, third one, Peninsular Plateau. So Peninsular Plateau also divided into two types. One is Central Highlands or Malwa Plateau, and the second one is Deccan Plateau. మనకు ఉన్నటువంటి 6 రిలీఫ్ డివిజన్స్లో 3 అయిపోయాయి. సో రిమైనింగ్ 3 చిన్నవి. సో ఫస్ట్ 3 అంతా కూడా ఇండియాకి సంబంధించిన ఇండియా ఫిజికల్గా ఉన్నటువంటి ప్లేసెస్కి సంబంధించింది. ఇవి కొంచెం ఎడ్జెస్కి అటు ఇటుగా ఉన్నటువంటి రిలీఫ్ డివిజన్స్. ఫస్ట్ రిలీఫ్ డివిజన్ అంటే ఏంటి? సో హై అండ్ లో ప్లేసెస్ ఆఫ్ ద అర్త్ ఈజ్ కాల్డ్ రిలీఫ్. సో మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం ఇండియన్ మ్యాప్లో. ఇప్పుడు ఎడ్జెస్లో ఉన్నటువంటి ప్లేసెస్ గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. అందులో ఫోర్త్ రిలీఫ్ డివిజన్ ఈజ్ డెసర్ట్. డెసర్ట్ మీన్స్ ఎడారి ప్రాంతం అండి. ఓకేనా, ఎడారి ప్రాంతం. సో మన ఇండియాలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ వన్ డెసర్ట్ ఈజ్ థార్ డెసర్ట్. సో మరి వరల్డ్లో బిగ్గెస్ట్ డెసర్ట్ ఏంటంటే సహారా డెసర్ట్. ఎక్కడుంది సహారా డెసర్ట్ అంటే సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికా కాంటినెంట్లో మనకి సహారా డెసర్ట్, కలహారా డెసర్ట్ అనేటువంటి కనిపిస్తుంది. మన ఇండియాలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ డెసర్ట్ ఈజ్ థార్ డెసర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లీవార్డ్ సైడ్ ఆఫ్ ఆరావలి హిల్స్. ఈ హిల్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఆరావలి హిల్స్. ఇలా మనకి మ్యాప్లో చూసినప్పుడు మనకు ఇక్కడ ఇవన్నీ కూడా ఆరావలి హిల్స్ అండి. సో ఈ ఆరావలి హిల్స్కి వెస్ట్ సైడ్ మనకు ఈ థార్ డెసర్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. థార్ డెసర్ట్, ఓకేనా, థార్ డెసర్ట్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. సో హియర్ rainfall is very low amount of rainfall and ranging from 100 to 150 millimeters per year. మన ఏపీలో కావచ్చు, రిమైనింగ్ స్టేట్లో కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని చోట్ల మనకు ఇయర్ వైజ్ సెంటీమీటర్స్లో రేంజింగ్ వస్తుంటుంది. ఓకేనా, సెంటీమీటర్స్. కానీ ఇక్కడ ఎంత అంటే మిల్లీమీటర్స్. మనకు 1 డేలో పడినటువంటి వర్షం వాళ్ళకు 1 ఇయర్ మొత్తం అదే ఉంటుంది, అంత తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో rain ranging is 100 to 150 millimeters per year. The desert consists of undulating plains and rocky outcrops. ఎగుడు దిగుడు ప్రాంతాలు ఉంటాయి చూసారా. సో ఇలా ఎగుడు దిగుడు ప్రాంతాలతో ఉంటాయి అన్నమాట అంతా కూడా. అంటే ఎక్కడైతే మన శాండ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందో అక్కడ హైట్గా ఉండడం, మళ్ళీ తక్కువగా ఉండడం, కొంచెం ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని రేర్ క్రాప్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మన ఏరియాలో ఉంటాయి. చిన్న వాటిని ఏమంటామంటే నాగజముడు, బ్రహ్మజముడు అనేటువంటి ముళ్ళు కంపల్లా ఉంటాయి. ఓకేనా, అలాంటివి ఇక్కడ ఉన్నటువంటి డెసర్ట్ ఏరియాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. సో ఇట్ ఆక్యుపైస్ much of western region in the Rajasthan, and also it has an arid climate, so with very low vegetation cover in this desert region. Okay, and streams మనకి పెద్దగా కనిపించవు. సో మరి ఇక్కడ ఫ్లో అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ రివర్ ఈజ్ లూని
చాలా చాలా ఇంపార్టెంట్. లూనీ రివర్ ఎక్కడ ఇది ఫ్లో అవుతుంటుందంటే థార్ డెసర్ట్లో ఫ్లో అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ రివర్ ఈజ్ లూనీ. ఓకేనా. సో ఇక్కడ మరి వాటర్ అనేటువంటి చాలా తక్కువ ఉండడం వల్ల వెజిటేషన్ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి థార్ డెసర్ట్ పబ్లిక్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే సో మన ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కెనాల్, ఆ బిగ్గెస్ట్ కెనాల్ నేమ్ ఏంటంటే ఇందిరా కెనాల్. ఇందిరా కెనాల్. సో మరి ఈ ఇందిరా కెనాల్ నుంచి వాటర్ అనేటువంటిది సో ఈ థార్ డెసర్ట్కి వెళ్ళడం. ఓకేనా. సో థార్ డెసర్ట్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేటువంటిది కల్టివేషన్లోకి రావడం. ఓకేనా. సో అది మనం చూడొచ్చు. సో ఈ ఇందిరా కెనాల్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మనకు 650 కిలోమీటర్స్ ఉంటుందండి. 650 కిలోమీటర్స్. ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కెనాల్. అదే ఏపీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కెనాల్ ఏంటి? బందర్ కెనాల్. మన రాయలసీమలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కెనాల్ ఏంటి? కేసీ కెనాల్. ఓకేనా. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఒక్కొక్క దాని గురించి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఓకేనా. థార్ డెసర్ట్ అంటే మనకి చిన్న టాపిక్. నెక్స్ట్ కోస్టల్ ప్లేన్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా మనకి అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డిఫరెన్స్ బిట్వీన్ ది కోస్టల్ అండ్ వెస్టర్న్ ప్లేన్స్. ఓకేనా. సో యాక్చువల్లీ మనం ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేశాం. ఓకేనా. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేశాం. ఓకేనా. సో సౌత్ పార్ట్ ఆఫ్ ది పెనిన్సులా. సో మనకి పెనిన్సులార్ ప్లాట్యూని తీసుకుంటే అందులో నార్త్ పార్ట్లో మనకి ఏమున్నాయి? మాల్వా ప్లాట్యూ ఉంది. అట్ ద సేమ్ టైం చోటా నాగపూర్ ప్లాట్యూ. ఓకేనా. సో మరి రిమైనింగ్ ప్లాట్యూని ఏమంటున్నామంటే సౌత్ పార్ట్ ఆఫ్ ది పెనిన్సులా అంటున్నాం. సో ఇట్ ఈస్ బార్డర్డ్, సౌత్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా ఈస్ బార్డర్డ్ బై narrow coastal strips along the Arabian Sea on the west side and Bay of Bengal in the east side. Okay. The western coast starts from Rani of Kutch. గుజరాత్ దగ్గర మనకి రాణి ఆఫ్ కచ్ అనేటువంటి ప్లేస్ ఉంది. రాణి ఆఫ్ కచ్. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఘాట్స్ గురించి కాదండి, కోస్టల్ ప్లైన్స్. సో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కోస్టల్ ప్లైన్స్ అన్ని కూడా దేని దగ్గరగా ఉన్నాయి? అరేబియన్ సీ. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కోస్టల్ ప్లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే సో గుజరాత్ దగ్గర మనకి జీజే రాణి ఆఫ్ కచ్ అనేటువంటి ప్లేస్ దగ్గర మనకు వెస్టర్న్ ప్లేన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి వరకు ఉంటాయి ఇవి అంటే కన్యాకుమారి వరకు. ఎక్కడి వరకు ఉంటాయి? కన్యాకుమారి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? రాణి ఆఫ్ కచ్ ఎక్కడుంది? ఇది గుజరాత్. మరి కన్యాకుమారి ఎక్కడ ఉంది? తమిళనాడు. ఓకేనా. సో మరి గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు వెస్ట్ సైడ్ కనిపించేటువంటి స్ట్రిప్స్నే, కోస్టల్ ప్లైన్స్ స్ట్రిప్స్నే మనం ఏమంటామంటే వెస్టర్న్ కోస్టల్ ప్లైన్స్. సో ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లైన్స్ అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలా. ఓకేనా. సో మరి దీనికి క్వైట్ ఆపోజిట్లో మనం చూస్తే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వీటినేమో పక్కనే రాశాను, వీటినేమో కొంచెం డిస్టెన్స్గా రాశాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో ఇది కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఏవి? ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే సో మనకి ఒరిస్సా దగ్గర మహానది అనేటువంటిది ఉంది. మహానది. ఓకేనా. మహానది అనేటువంటి రివర్ దగ్గర నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే సో తమిళనాడు వరకు ఉంటాయి. కన్యాకుమారి తమిళనాడు వరకు. సో మనకి ఈ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అనేటువంటి కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి అండి, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ స్టార్టెడ్
రాణి ఆఫ్ కచ్ టు కన్యాకుమారి. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే రాణి ఆఫ్ కచ్ టు కన్యాకుమారి వరకు మనకు వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి. అదే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, మహానది నుంచి ఎక్కడి వరకు, తమిళనాడు వరకు. ఓకేనా, సో మరి వీటి యొక్క సైజ్ ఇవేమో నారో సైజ్, వీటితో కంపేర్ చేస్తే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేటువంటి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అగైన్ divided into three parts. So west coastal plains divided into three parts and east coastal plains divided into three parts. Okay, so west coastal plains, first one and north part. This one is Konkan part. Second one is Canara part. Third one is Malabar part. Malabar coastal plain. ఓకేనా, మలబార్ గోల్డ్ అనేది, ఓకేనా, కెనరా బ్యాంక్ అనేది మనకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చాయంటే, కెనరా అనేటువంటిది ఏ స్టేట్లో కనిపించేటువంటి కోస్టల్ ప్లెయిన్ అంటే కర్ణాటక. ఎక్కడండి, కర్ణాటక. మరి మలబార్ కోస్టల్ ప్లెయిన్ ఎక్కడ మనకు కనిపిస్తుందంటే కేరళ. ఎక్కడ, కేరళ. మరి కొంకన్ ఎక్కడ కనిపిస్తుందంటే మనకి మహారాష్ట్ర అండ్ గోవా. ఓకేనా, సో ఇవి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి 3 కోస్టల్ ప్లెయిన్స్. దిస్ వన్ నార్థన్ కోస్టల్ ప్లెయిన్, దిస్ వన్ సౌతర్న్ కోస్టల్ ప్లెయిన్ ఆఫ్ వెస్టర్న్ రీజన్ and this one central coastal plain of western region. Okay na, so western coastal plains divided into 3 parts. One is Konkan part, second one is Canara part, third one is Malabar part. Okay, this one northern part, this one southern part, this one central part. So Konkan part touches in Maharashtra and Goa, and Canara part touches in the state of Karnataka, and Malabar coastal plain touches in the Kerala state. Okay, so idanni manaku west side unnatuvanti coastal plains. Next, east side unnatuvanti coastal plains. So మనకి మహానది నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో ఒరిస్సా, అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయ్యేటువంటి ప్లేన్ ఏంటంటే ఉత్కల్ ప్లేన్. దిస్ ప్లేన్ టచెస్ ఇన్ ది ఒరిస్సా స్టేట్. నెక్స్ట్ ఒరిస్సా దాటిన తర్వాత మనకు వచ్చేటువంటిది ఏపీ. సో మన ఏపీలో ఉన్నటువంటి ఈ ప్లేన్ ఏమని పిలుస్తామంటే సర్కార్ ప్లేన్. ఏమని పిలుస్తామండి, సర్కార్ ప్లేన్. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి ప్లేన్ ఏమని పిలుస్తామంటే మనము కోరమాండల్ ప్లేన్. ఓకేనా, సో ఉత్కల్ ప్లేన్, సర్కార్ ప్లేన్, కోరమాండల్ ప్లేన్ touches in the state of Tamil Nadu. Sarkar plain touches in the state of Andhra Pradesh, and Utkal plain touches in the state of Orissa. These are six plains in the coastal region. Okay na, so ఇందులో మనకు 6 వచ్చాయి, ఇక్కడ 3 అక్కడ 3. ఓకేనా, సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే లాస్ట్ వన్, ఐలాండ్స్. ఓకేనా, సో ఈ ఐలాండ్స్ చెప్పుకునే దానికంటే ముందు ఇక్కడ మనకు
ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో 3 ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ లేక్స్. సో అందులో మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేక్స్, లేక్ పులికాట్ ఎక్కడ ఉంది ఏంటంటే నెల్లూరు డిస్టిక్ దగ్గర మనకి లేక్ పులికాట్, మనకి షార్ప్, ఇస్రో, ఎస్డిఎస్సి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేటువంటిది ఉంది కదండి, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దాని పక్కన మనకు పులికాట్ లేక్ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత మనకు వచ్చేటువంటి ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి మధ్యలో మనకు కొల్లేరు అనేటువంటి ఇంకో లేక్ కూడా ఉంది. కొల్లేరు లేక్ పులికాట్, ఈ రెండు కూడా ఏపీకి సంబంధించింది. నెక్స్ట్ చిల్కా లేక్, ఈ 3 లేక్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ లో మనకు కనిపిస్తాయి. లేక్ చిల్కా ఇస్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా, లేక్ కొల్లేరు పులికాట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇదండి కోస్టల్ ప్లెయిన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ అండ్ ఫైనల్ వన్. సో ఐలాండ్స్. ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయండి మనకు? 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇందులో ఒకటేమో అండమాన్ అండ్ నికోబార్, ఇంకొకటి లక్షద్వీప్. Lakshadweep capital city name is Karavati. Next, Andaman and Nicobar capital name is Port Blair. These 2 groups of islands, Andaman and Nicobar islands, stretched in Bay of Bengal. ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటంటే బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్లో మనకు కనిపించేటువంటి ఐలాండ్స్ ఏంటండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటి మనకు అరేబియన్ సీలో కనిపించేటువంటి ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవేమో అరేబియన్ సీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏమో బే ఆఫ్ బెంగాల్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ అన్ ఎలివేషన్ portion of submerged mountain parts running in the Myanmar Arakan Yoma. సో మనకి ఈ లార్జెస్ట్ ఎడ్జెస్ లో మనకు ఇక్కడ మయన్మార్ అనేటువంటి కంట్రీ ఉంది. మయన్మార్ కంట్రీ నుంచి ఒక మౌంటైన్ అనేటువంటిది కొంచెం ఈ బే ఆఫ్ బెంగాల్కి జాయిన్ అయింది. దాని పేరే అరకాన్ యోమా. సో మరి అరకాన్ యోమా నుంచి సబ్మెర్జ్ అయినటువంటి ఐలాండ్స్ ఏంటంటే మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నార్కోడమ్ అండ్ బారెన్ ఐలాండ్స్ ఆర్ వోల్కనిక్ ఆరిజిన్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి ఒక 2 ఐలాండ్స్ ఉన్నాయండి సపరేట్ గా. మళ్ళీ బారెన్, నార్కోడమ్, ఇవి 2 కూడా దేని వల్ల మనకు ఫామ్ అయ్యాయంటే అగ్నిపర్వతాలు. ఇప్పుడు మనకు ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయనుకోండి, ఓషియన్స్ లో అగ్నిపర్వతాలు వచ్చినప్పుడు ఆ ఇన్సైడ్ నుంచి లావా అనేటువంటి రిలీజ్ అయ్యి బయటకి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇలా స్ప్రెడ్ అయినప్పుడు ఇదంతా ఒక స్ట్రాంగ్ మెటీరియల్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ పబ్లిక్ ఉంటున్నారు. అటువంటి ఐలాండ్స్ ఏంటంటే ఈ బారెన్ అండ్ నార్కోడమ్ ఐలాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది volcanic origin and the southmost tip of India found in the
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కాల్డ్ ఇందిరా పాయింట్. సో మనకి ఈ సౌత్లో మనకు 9 degrees ఛానల్ అంటాం చూసారా, ఈ 9 degrees ఛానల్ ఏదైతే ఉందో అది ఎక్కడ టచ్ అవుతుందంటే ఫైనల్గా మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లోనే, దాన్ని బేస్ చేసుకుని మనం సౌత్ మోస్ట్ టిప్ పాయింట్ అని చెప్పుకుంటాం. ఓకేనా, సో దాన్నే మనం ఇందిరా పాయింట్ అంటాం. ఓకేనా, 9 degrees పాయింట్ ఇందిరా పాయింట్ అన్న ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ఇందిరా పాయింట్ విత్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ 2004 సునామీ. 2004లో మనకు సునామీ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ సునామీలో ఈ ఇందిరా పాయింట్ అనేటువంటిది సబ్మెర్జ్ అయినటువంటి విషయం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లక్షద్వీప్ అనేటువంటివి చూస్తే సో చాలా చిన్నవి కంపేర్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ వెరీ 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 స్మాల్ ఐలాండ్స్. సో టోటల్ 32 square kilometer, టోటల్ విడ్త్ 32 square kilometer. జియోగ్రఫికల్గా చూసుకుంటే చాలా చిన్న ఐలాండ్స్ అండి. ఓకేనా, సో మరి ఈ ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే, సో దిస్ ఐలాండ్స్ ఫేమస్ ఫర్ గ్రేట్ వాల్యూ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. These Lakshadweep islands are famous for flora and fauna. Okay, అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుతాడు. సో రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వోల్కనిక్ ఆరిజిన్ ఐలాండ్స్. అప్పుడు మనం ఏం రాయాలండి, నార్కోడం అండ్ బారెన్, రెండే ఉన్నాయి మనకి. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ some ఐలాండ్స్ ఫార్మ్డ్ ఇన్ ది ఫ్లోరా అండ్ ఫనా అని అడుగుతాడు. అప్పుడు రైట్ సమ్ అన్నాడు, రైట్ ఖచ్చితంగా 1 అన్నాడు, సమ్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటిది రాయాలి. ఇదండి మన ఇండియన్కి సంబంధించినటువంటి రిలీఫ్ డివిజన్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయండి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 6. ఓకేనా, ఇందులో ఫస్ట్ వన్ హిమాలయాస్, సెకండ్ వన్ ఇండో గ్యాంగటిక్ ప్లైన్, థర్డ్ వన్ పెనిన్సులార్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ డెసర్ట్, ఫిఫ్త్ వన్ ప్లెయిన్, సిక్స్త్ వన్ ఐలాండ్స్. ఓకేనా, దీంతో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే.